ఏ గైస్, రీసెంట్లీ మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అయితే బడ్జెట్ని ప్రకటించారు. అయితే యాజ్ ఏ ఇండియన్ రెసిడెంట్గా ఈ బడ్జెట్ గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత నీది. ఈ వీడియోలో ఒక మెయిన్ హైలైట్స్ అయితే అంటే కొన్ని పాయింట్స్ అయితే ఈ వీడియోని కవర్ చేస్తా. మెయిన్ థింగ్ మొత్తం ఈ బడ్జెట్ వచ్చేసి 46,21,000 కోట్లు అయితే ఈ బడ్జెట్లో ప్రకటించారనమాట. అండ్ దీంట్లో కూడా ఎక్కువగా దేనికి కేటాయించారంటే రూరల్ డెవలప్మెంట్, ఇంకా ఎంప్లాయ్మెంట్ అండ్ హైయర్ స్టడీస్ కొరకు, డిఫెన్స్ అంటే బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కొరకు అయితే ఎక్కువ బడ్జెట్ అయితే కేటాయించారు. ఇంకా ఏ స్టేట్కి ఎక్కువగా ఇచ్చారంటే బీహార్ స్టేట్ అయితే ఏకంగా 26,000 కోట్లు అయితే కేటాయించారు అనమాట. ఎందుకంటే బీహార్లో ఇండస్ట్రీస్ రావడానికి, అక్కడ డెవలప్మెంట్ చేయడానికి అయితే 26,000 కోట్లు అయితే కేటాయించారు. అండ్ సెకండ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అయిన అమరావతి డెవలప్మెంట్ కోసం ఏకంగా 15,000 కోట్లు అయితే కేటాయించారు అమరావతికి. ఇలాగే చూసుకుంటే మన తెలంగాణకి అయితే ఎక్కువగా ఏం కేటాయించలేదంటే, అంటే బడ్జెట్లో చాలా తక్కువ కేటాయించారని చెప్పేసి చాలా మంది రాజకీయ నాయకులు చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన వీడియోస్ అనేవి యూట్యూబ్లో చాలా ఉన్నాయి, పూర్తి వీడియోస్ అయితే చూడండి. అండ్ ఈ 2024-2025 సంబంధించిన బడ్జెట్ మీకు ఎలా అనిపించిందో అండ్ దానిపైన మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.